మన కంట్రీలో ఒక రేపిస్ట్ ఎలా ఆలోచిస్తున్నాడో ఒక పొలిటీషియన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక 23 years old మెడికల్ స్టూడెంట్ని గ్యాంగ్ రేప్ చేశారు. దానికి రెస్పాండ్ అవుతూ అక్కడ మహిళా ముఖ్యమంత్రి ఆడపిల్లలు అర్ధరాత్రి బయటికి రాకూడదు, బయటకు వస్తే తప్పు అని విక్టిమ్ని బ్లేమ్ చేసింది. They should not be allowed to come out in the outside. 13 years ago జరిగిన నిర్భయ కేసులోనే రేపిస్ట్ కూడా ఇలాగే చెప్పాడు, ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వస్తే ఇలాగే జరుగుతుంది అని. అసలు మన ఇండియాలో ఎక్కువగా రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ ఇచ్చిన ఆన్సర్ వీక్ లా ఎన్ఫోర్స్మెంట్, స్లో జస్టిస్ అండ్ విక్టిమ్ బ్లేమింగ్ అని చెప్పింది. అక్కడ క్లియర్గా రాసుంది మెనీ రేపిస్ట్స్ డోంట్ ఫియర్ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ స్లో జడ్జ్మెంట్. అండ్ ఆల్సో మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పిన అదే లైన్ వై షీ వాస్ అవుట్ టు లేట్ అని కూడా రాసుంది. రీసెంట్గా మన ఇండియన్ ఉమెన్ ఒకరు దుబాయ్ రోడ్ల మీద అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తూ దుబాయ్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ, కమ్ టు దుబాయ్ అని చెప్పింది. అండ్ ఒక ఫీమేల్ కొరియన్ ట్రావెలర్ ఇండియాని విజిట్ చేసి వెళ్తూ ఏడ్చుకుంటూ చెప్పింది ఐ హేట్ ఇండియా అని. దీన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది, మన లా అండ్ ఆర్డర్లో గట్టి మార్పులు రానంత వరకు మన కంట్రీలో రేప్ కేసు లాగవు, అండ్ మన పాలిటిక్స్ మారినంత వరకు మన బ్రతుకులు కూడా మారవు. సారీ.